మీరు నిన్న మొన్న కూడా గతంలో కూడా బండి సంజయ్ గారి కొడుకు మీద పాటలు పాడడం జరిగింది, కానీ ఈ మధ్యలో కూడా మళ్ళీ ఇంకో పాట అందుకోవడం జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీరు ఆ పాట తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఎలాంటి కారణాలు మిమ్మల్ని కలిచివేసడం జరిగింది? మళ్ళీ ఎందుకు ఆ కొత్త పాట తీసుకోవడం జరిగింది మీరు? అంటే లేనోనికైనా ఉన్నోనికైనా ఒకటే చట్టం కావాలి, చట్టం అనేది ఒకే విధంగా అమలు కావాలి అనేది ఆ ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు నార్మల్గా వేరే నిమ్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, అణగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అసలు డబ్బు లేని వాళ్ళు కావచ్చు, పలుకుబడి లేని వాళ్ళు కావచ్చు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కావచ్చు, ఇవేవి లేనోళ్ళు ఏదైనా తప్పు చేస్తే సమాజంతో పాటు అందరూ కూడా వీళ్ళని చంపాలి. దిశ ఎన్కౌంటర్ అప్పుడు పౌర సమాజంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్పందించి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి అనుడితోటే కథం విచారణ కూడా జరపకుండా, వాస్తవాలు నిజానిజాలు ఏమి తేల్చకుండా దిశ నిందితులను ఆ రోజు హత్య చేసినటువంటి లెక్కలకు తీసుకొని వచ్చిర్రు, హత్య చేసిర్రు. అది దాని మీద ఇప్పటికి కూడా ఎంక్వైరీ ఉన్నది, నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అదే ఈరోజు బండి సంజయ్ ఇష్యూ మీద అది కూడా నిందనే అనుకుందాం. వాళ్ళు కూడా నిందితులే కదా, ప్రూవ్ అయితే కాలేదు కదా, వీళ్ళు నిందనే అనుకుందాం. ఇది వాస్తవమని అందరికీ తెలుస్తూ ఉన్నది. ఈ నిందితుడైనప్పటికీ కూడా యాక్ట్ ప్రకారం ఉన్న సంగారెడ్డి జిల్లా లోపల ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 24 గంటల లోపల సబ్మిట్ చేసి కోర్టు లోపల ఆయనకు శిక్ష విధించారు. ఇంకొక పోలీస్ కానిస్టేబుల్ పోక్సో లోపల అరెస్ట్ అయితే అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. ఇప్పుడు మరి సేమ్ ప్రాసెస్ అనేది ఈరోజు బండి సంజయ్ ఇష్యూ లోపల ఎందుకు జరుగుతలేదు? నాకు దీనికి సంబంధం లేదంటే మరి ఆయన ఎవల కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రినే కదా అనేది. నువ్వు మళ్ళీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, ఎవరైతే ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళను అదుపు చేయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వే ఇట్లా ప్రవర్తిస్తే, ప్రతిదాన్ని సెంటిమెంటల్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే, ఈ ఇష్యూను కూడా దీన్ని సెటిల్ చేయకుండా, నీ తప్పును ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టు జనం దగ్గరకు వచ్చి ఈ రకంగా ప్రవర్తించుకుంటా, బెదిరించుకుంటా, ఎవరెవరైతే నా గురించి మాట్లాడతారో నేను వాళ్ళందరూ అంతు తేలుస్తా అని చెప్పి ఒక కేంద్ర హోంమంత్రి జనాల్ని బెదిరిస్తా ఉన్నాడు, ఓట్లేసినటువంటి జనాల్ని బెదిరిస్తున్నాడంటే ఇది ఎంత దుర్మార్గపు రాజకీయం. అంతేకాకుండా ఇటు పక్కకు పోతే రేవంత్ రెడ్డి మరి దీని మీద యాక్షన్ తీసుకుంటాడా అని చెప్పానండి. ఎంత మౌనం వహించు, పౌర సమాజం నుండి, సామాజిక కార్యకర్తల నుంచి ఒక విపరీతమైనటువంటి ప్రెజర్ వచ్చిన తర్వాత గప్పుడు రేవంత్ రెడ్డి మేల్కొని సిట్ వేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడిండు. అరే ఇదంతా కూడా చూస్తా అంటే ఇంత యుద్ధం చేయనా? ఒక తప్పు చేసినటువంటి బడాబాబు కొడుకు ఈరోజు బండి సంజయ్ కొడుకు, ఇంకో రోజు ఇంకొక రాజకీయ నాయకుడు. ఇక్కడ కేవలం ఆ వ్యక్తి మీద ప్రత్యేకమైనటువంటి కోపం కాదు, ఇట్లా బడా రాజకీయ నాయకులు, డబ్బున్నోళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కొడుకులు ఈ రకంగా ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్షలు పడతలేవు. అందరికీ చట్టం ఒక తీరుగా లేదు కాబట్టి, అమలైతే లేదు కాబట్టి అందుకోసం మళ్ళీ పాట రాసినాం. లేనోనికి చట్టమాయే, ఉన్నోనికి చుట్టమాయే, రక్షించే పోలీసుల భక్షక భటులైపాయే, గులాపునెదురించే నేల గుండాల రాజ్యమాయే, రేతుల సేవలలో ముఖ్యమంత్రి మునిగిపోయే, దొరబలుపు అందమాయ, గడిపాలన చందమాయ, కాపల కుక్క మీడియ ఒడిలో కుక్కైపాయే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల కలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. కాబట్టి అడుగుతాను, అందరికీ చట్టం ఒకటే విధంగా అమలు కావాలి, పెద్దోడైనా పేదోడైనా సమన్యాయం జరగాలి. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటా ఉన్నాడు, నేను నా కొడుకుని పోలీసులకు అప్పచెప్పేసిన కాబట్టి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు, ఆయన బర్తరఫ్ చేయాలి, పదవిలో ఉంచి తొలగించాలంటారు. నా పదవి ఎందుకు తొలగిస్తారు? నా పని నేను సక్రమంగా చేసి నా కొడుకు నేను పోలీసులకు అప్పచెప్పినా అని ఆయన మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంకొక మతమో లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు, ఇంకో వేరే పార్టీ నాయకుడు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటే వీళ్ళే వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు? అంతేందుకు ఇదే చట్టం మీద బండి సంజయ్ గతంలో ఏం మాట్లాడిండు, మీరు ప్రొసీజర్ ఫాలో అయినరా, ఆ నిందితుడిని పట్టుకొని 24 గంటల అరెస్ట్ చేసిన తర్వాత ఈ యాక్ట్ ప్రకారం మీరు విచారణ చేయాలి అని చెప్పి చాలా సుస్పష్టంగా బండి సంజయ్ అన్ననే ఆ చట్టం గురించి చాలా మంచిగా వివరించిండు ఆయన. ఒకసారి మీరు కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఆ రకంగా మాట్లాడుతాడంటే అది కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అని చెప్పి మనకు స్పష్టంగా కనబడుతుంది కదన్న. కాబట్టి ఈరోజు నేనెందుకు రాజీనామా చేయాలని చెప్పానంటే కేవలం ఈ ఇష్యూ వల్ల మాత్రమే కాదు, నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో, నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎమ్మెల్యే మీద
ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు, రాళ్లతోటి పగలగొట్టారు. అంతకుముందు ఒక బీజేపీ ఐటీ సెల్ కార్యకర్త మీదనే దాడి చేశారు, సొంత పార్టీ నాయకుని మీదనే. ఇట్లా కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు పోయి చేస్తా అంటే ఒక బాధ్యత గల నాయకుని అయ్యి ఉండి నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇంకోసారి ఇట్లా జరగకుండా చూస్తా అని చెప్పాను అనాలి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత మరి కార్యకర్తలకు ఈ దిమాకు ఇదైపోతే నేను కూడా ఆపలేని వాళ్ళని చెప్పని అన్నాడు. ఇక నువ్వు వాళ్ళనే ఆపలేనప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నువ్వు నేరాలను ఎట్లా అదుపు చేస్తావు? నువ్వు హోంశాఖను ఎట్లా రన్ చేస్తావు? నీకు చాతగా అయితలేదు కదా, నువ్వు అసమర్థును అని చెప్పి నీ కార్యకర్తలను నిరూపించబట్టి, నీ కార్యకర్తలని ఇజ్జత్ చేయబట్టి నువ్వు వాళ్ళనే కంట్రోల్ చేయలేకపోతావు. నువ్వు హోంశాఖ విధులు ఎట్లా నిర్వర్తిస్తావు? నీకు నిర్వర్తించేటటువంటి శక్తి లేదు, సమర్థత లేదు. కాబట్టి దిగిపో. నీ ఇంటి పక్క పోంటే జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది, లక్షల సొమ్ము అక్కడి నుంచి మాయమైంది. అక్కడ నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంటి పక్క పోంటే గంత పెద్ద దొంగతనం ఎట్లా జరిగింది? ఎంత భద్రతా వైఫల్యం, ఏం చేస్తుంది నీ పోలీసింగ్ వ్యవస్థ? నువ్వేం చేస్తావు? తెల్లారు లేస్తే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ను, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ను ఏకి పడేస్తావు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క ఆ పాలన పరిస్థితి ఏంది? అదొకటి, అక్కడ ఫెయిల్ అయిపోయిండు. ఆ తర్వాత ఇక ఈ ఇష్యూలో ఎట్లయినా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిండు. దాని మీద ఇంకా వ్యతిరేకత తెచ్చుకుంటాడు, కానీ మరి చేసినటువంటి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తలేడు. ఎంత కష్టపడి పైకి వచ్చినావు నువ్వు? ఇంత కష్టపడి ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినావు. నీ కష్టానికి విలువ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం నువ్వనే చేసుకోవాలి కదా. నువ్వు చేసినటువంటి తప్పును పూడ్చుకోవాలి కదా. ఇంకా త్వర పెద్ద చేసుకుంటా పోతే తర్వాత ఆ త్వరలో పడి నువ్వే సమాధి అవుతావు. కాబట్టి అది ఒక సూచన లెక్క చెప్తాను. చెప్పి ఈరోజు ఏంటంటే ఆ బండి సంజయ్ తర్వాత బెదిరించడం కానీ, ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ప్రజల్ని బెదిరిస్తాడని బెదిరించవచ్చునా? అట్లాంటి దుర్మార్గమైనటువంటి బెదిరింపులకు పాల్పడతాడు. కాబట్టి అన్ని రంగాల లోపల ఆయన నిర్వర్తించినటువంటి విధుల లోపల ఫెయిల్ అయింది. కాబట్టి ఆయన ఆ పదవికి అనర్హుడు, కాబట్టి రాజీనామా చేయాలి. అంటే సిట్ వేసి విచారణ చేయండి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ బండి సంజయ్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు చెప్తాం? ఈ లొట్ట పీసు సిట్టులు ఇవన్నీ కాళేశ్వరం మీద సిట్టేసిర్రు, బొచ్చడి కేసుల మీద సిట్టేసిర్రు అన్న. ఏం జరిగిందన్న? ఏం కాదు. ఈ సిట్టులన్నీ కేవలం కాలయాపన, జాప్యం చేసి ఆ కేసును జనరల్గా ప్రజల మెదళ్ళ నుంచి దారి మళ్ళీ ఇంకో ఇష్యూ వచ్చేదాకా, వాళ్ళకు ఇంకొక ఐటమ్ దొరికేదాకా ఇది ఇట్లా సిట్ వేసినాం, విచారణ చేస్తున్నాం. ఏం సిట్ వేసి మొత్తం దేశమంతా తిరిగేస్తారా? ఇది ఏమన్నా మర్డర్ మిస్టరీయా? అన్న ఆధారాలు పక్కకు పెట్టుకొని సిట్ వేసినాం, విచారణ చేస్తామంటే ఎట్లా? ఇదంతా కూడా జస్ట్ కాలయాపన. ఆయన ఎట్లనన్నా చేసి బయటికి తీసుకొచ్చి జనం మెదలకెళ్ళి ముచ్చటం మాయమయ్యేదాకా దీన్ని ఏదో అట్లా ఆడియాలి, తోలుబొమ్మల ఆట ఆడిచ్చినట్టు, పాములు ఆడిచ్చినట్టు ఆడియాలని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కలిసి కూడా కుమ్మక్కై చేస్తున్నటువంటి వ్యవహారం. చివరి ఏం చెప్పదలుచుకున్న విషయం మీద? ఎందుకంటే ఇట్లా వడ్ల విషయం కావచ్చు, ఇటు ఈ విషయం కావచ్చు, ఈ విషయాల మీద ఏం చెప్పదలుచుకోవచ్చు? ఏ విషయాల మీదైనా ప్రజా సమస్యలు ఇవన్నీ, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు, బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, ప్రజల సంక్షేమం పట్ల ఒక నిబద్ధత, ఖచ్చితమైనటువంటి విధి విధానాలు కలిగి ఉండాలి. తెలంగాణ కలలుగన్నటువంటి అమరవీరులు కలలుగన్నటువంటి సామాజిక తెలంగాణ లక్ష్యాల వైపు ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వము, ప్రతి నాయకుడు పనిచేయాలి. చేయకపోతే చీరి చింత గడతాం తెలంగాణ లోపల అని చెప్పి చాలా గట్టిగా తెలియజేసుకుంటాం.